స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత మున్సిపల్, ఆపై ఎంపీటీసీ, ఆ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో కూటమి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. జూలై 27 నుంచి 45 రోజులు డోర్ టు డోర్ ప్రచారానికి ఇప్పటికే టీడీపీ ఆదేశాలు జారీ చేసింది. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తును ప్రారంభించిందని మాత్రం చెప్పుకో తప్పదు. మరోవైపు సర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకోయింది. అయితే జూలై 14వ తేదీ లోపల సర్ ప్రక్రియకు సంబంధించి గడువు ముగిసింది. కానీ రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, అలాగే ప్రజా సంఘాల విజ్ఞప్తి మేరకు మరొక 10 రోజుల పాటు వాటిని పొడిగించడం జరిగింది. అయితే ఈ ప్రక్రియను కంప్లీట్ చేసి అక్టోబర్ 3వ తేదీ లోపల కూడా ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఓటర్ల తుది జాబితాను, అంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల లోపే విడుదల చేస్తుందని చెప్పేసి కూడా అనుకున్నారు. అయితే ఈ అక్టోబర్ 3 తర్వాత ఎన్నికలు ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అందరూ కూడా భావించారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ప్రధానంగా సెప్టెంబర్ లో ఈ ఎన్నికలు నిర్వహించేటటువంటి అవకాశాన్ని పరిశీలిస్తోంది. అంటే బహుశా జూలై లాస్ట్ కు ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి కూడా కొన్ని రోజుల సమయం ఉంటుంది ప్రచారానికి. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఏదైతే 3వ తేదీన తర్వాత, అంటే కొత్త ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా విడుదల తర్వాతనే ఎన్నికలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈలోగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరోవైపు మొదటగా మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వారు చర్చించుకోవడం, అలాగే కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా చర్చించుకోవడం మనం చూస్తున్నాం. నిన్న పల్లా శ్రీనివాసరావు టీడీపీ అధ్యక్షుడు ఇంట్లో కూటమి నేతలందరూ కూడా సమావేశం కావడం జరిగింది. రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో ఎలా వ్యవహరించాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన కూడా పూర్తిగా సమాలోచనలు చేశారు. అనంతరం ఈ రోజు ఈ వార్తకు సంబంధించి ఇటు ప్రభుత్వ అధికారికంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతుంది. అయితే ఇది అధికారికంగా మాత్రం ఇంకా నిర్ధారించలేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటటువంటి యోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూలై 27 నుంచి కూడా 45 రోజుల పాటు టీడీపీకి సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని, అలాగే సూపర్ 6 పథకాలను ఏ రకంగా అమలు పరిచాం, వాటిని అమలు పరిచేందుకు ఎంత ఇబ్బందులు పడ్డాం, అలాగే ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ఏ రకమైనటువంటి పోటీ పడుతున్నాం, అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో ఏ రకంగా తీసుకెళ్తున్నాం, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, అలాగే ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని నూతన పరిశ్రమలు స్థాపిస్తున్నాం, వీటన్నిటికీ సంబంధించి కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడే నిర్ణయించినటువంటి నేపథ్యంలో అది జూలై 27 నుంచి కూడా ఈ 45 రోజుల పాటు నిర్వహించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ చాలా వరకు కొన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అలాగే కొన్ని ఆలయాలకు సంబంధించినటువంటి చైర్మన్ పదవులు అయితేనేమి, అలాగే డైరెక్టర్ కు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు అయితేనేమి, సో వీటన్నిటికి సంబంధించి ఇంకా కొన్ని ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. వీటన్నిటిని వెరిసి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసేందుకు, ప్రజల మద్దతుతో ముందుకు పోయేందుకు అయితే పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలైతే స్పష్టం చేస్తున్నారు. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.